నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. 100 meters తొందరగానే 100 meters final 100 meters తర్వాత తొందరగానే యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ 2024 100 meters finals అండి. ఈరోజు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పరంపరాన్ని మన ప్రియతమ శాసనసభ్యులు వెంకటగిరి అభివృద్ధి ప్రదాత చూస్తున్నారు సార్. అన్ని యొక్క అందరినీ అధిగమించి వీళ్ళ నలుగురు ఈ యొక్క పోటీలో పోటాపోటీగా సిద్ధపడుతున్నారు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. కంప్లీట్ అయింది. 200 meters స్టార్ట్ అవుతుంది. 200 మీటర్ల పరుగు పందాలు స్టార్ట్ అయిందండి. మీరు అందరినీ అధిగమించి ఫైనల్ చేరుకున్నారు. వీళ్ళు నలుగురు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. రావాలి రావాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. అందరినీ తోడుకొని మీరు 200 మీటర్ల పరుగు పందెంలో వెరీ గుడ్ వెరీ గుడ్ చక్కగా ఫినిష్ చేశారు. అదేవిధంగా మీ టీమ్స్ తీసుకొని మీరు పోర్టు వాళ్ళు వెనుకకు వెళ్ళాలి. దయచేసి గమనించండి. త్వరగా ప్లేయర్స్ అందరూ పరిగెట్టాలి. ఫాస్ట్ టీమ్ లీడర్స్, క్వార్టర్ మార్కర్స్, ఫ్లాగ్ బేరర్స్ అలర్ట్. ఇమీడియట్ గా పెరడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ టీమ్స్ ని అశోక్ గారు చిరుబంద హాసంతో విఐపి గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతున్నారు సార్ ఆత్మవిశ్వాసంతో. అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం వారు కూడా ఈ యొక్క మైదానం నందు అడుగుపెట్టి ముందుకు సాగుతున్నారు. చక్కటి గౌరవ వందనాన్ని మన ప్రియతమ శాసనసభ్యుల గారికి సమర్పించున్నారు సార్. చిరుబంద హాసంతో చక్కటి గౌరవ వందనం. వెరీ గుడ్ సార్ వెరీ గుడ్. మంచి ఫాస్ట్ మంచి మార్చింగ్ సార్. చక్కటి ప్రదర్శన. అదేవిధంగా సి కంపెనీ ఆర్ఎస్ఐ మల్లికార్జున గారు మన ప్రియతమ శాసనసభ్యులకి గౌరవ వందనాన్ని సమర్పించినారు. సి కంపెనీ వెరీ గుడ్ వెల్ డన్ సార్. చిరుమంద హాసంతో ప్లేయర్స్ అందరూ చక్కటి కవాతులు ప్రదర్శిస్తున్నారు. వెరీ గుడ్. అదేవిధంగా ఇప్పుడు ఏఆర్ఎస్ఐ రమణ గారు మన బ్యాండ్ మేజర్ గారు ఆర్ఎస్ఐ ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో చక్కటి గౌరవ వందనాన్ని సమర్పించి ఉన్నారు సార్. మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఏ విధమైనటువంటి విపత్తులోనైనా ఈ మధ్య వచ్చినటువంటి అన్ని తుఫానుల్లో కూడా తిత్లీ తుఫాన్ దగ్గర నుంచి అన్ని తుఫానుల్లో కూడా మేము పాల్గొ చక్కటి అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఇప్పుడు మన ప్రియతమ కమాండెంట్ సార్ శ్రీ అరుణ్ బోస్ సార్ మన చీఫ్ గెస్ట్ గారికి ఈరోజు 9th బెటాలియన్ ఏపీఎస్పి యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ 2024 ఈ స్పోర్ట్స్ ఉత్సవానికి విచ్చేసిన మన శాసనసభ్యులు శ్రీ గురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే గారికి మన తరపున ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరి తరపున
ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి చెప్పాలంటే ఈ ప్రాంతంలో వెంకటగిరి కానీ ఈ ప్రాంతంలో పార్టీలో టీడీపీ పార్టీలో ఉండి ఒక 20 నుంచి 25 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మంచి ఘనకీర్తి తెచ్చుకుని ఆయన యొక్క కృషి చూస్తే చాలా మహోన్నతమైన వ్యక్తిగా చెప్పొచ్చు. అలాంటి వారు లక్షకి ఒకరుంటారు. ఎందుకంటే ఆయన కృషి కానీ ఆయన శ్రమ కానీ పార్టీకి పెట్టే ఆ యొక్క ప్రతిభమైన ఆ కృషి ఎంత అనేది మనం చూసినట్లయితే చాలా మహోన్నతంగా ఉంటుంది. కాబట్టి ఎన్నో ముఖ్యమైన పనులున్నా కానీ అవన్నీ పక్కగా పెట్టి మన గురించి వచ్చి ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి మనతో ఈ యొక్క శుభకార్యాన్ని అందరితో పంచుకున్నందుకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. మన బెటాలియన్ ప్రజెంట్ 800 మంది ఉన్నారు. 800 మందిలో వెంకటగిరిలో చాలా వరకు ఎక్కువ పర్సెంటేజ్ అక్కడే ఉన్నారు. అక్కడుండే ఫెసిలిటీస్ కానీ రోడ్స్ కానీ చాలా బాగున్నాయని చెప్తుంటారు. కాబట్టి సార్కి ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సార్ మా బెటాలియన్ అయితే మీ యొక్క ప్రతిభ స్పోర్ట్స్ స్పిరిట్స్ కావాలి. మీ యొక్క డ్యూటీస్ చేస్తున్నారంటే స్పోర్ట్స్ అనేది ఉంటే మీరు డ్యూటీస్లో ఎంత కష్టమైనా కానీ మీరు ఆనందంగా చేయగలరు. కాబట్టి ఈ స్పోర్ట్స్ స్పిరిట్ని మీరు ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. డాక్టర్స్ చెప్తారు కంపల్సరీగా మనిషికి మంచి ఆరోగ్యం ఉండాలంటే స్పోర్ట్స్, నెక్స్ట్ ఒక యోగా లాంటిది కానీ శరీరానికి ఒక గంట రోజుకు గంట ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఏ డ్యూటీస్లో కానీ మీరు ఉత్సాహంగా ఉండగలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ అనేది కంపల్సరీగా సంవత్సరం ఒకసారి యాన్యువల్గా కంపల్సరీగా కాండక్ట్ చేసుకుంటాము. కాబట్టి ఈ యొక్క ఉత్సాహం వేదికైనటువంటి బెటాలియన్ కమ్యూనిటీ గారికి, ఇంకా ఉన్నటువంటి అధికారులు, అనధికారులు, పత్రికా సోదరులు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ 9th బెటాలియన్ యాన్యువల్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ ది 2024 చేసిన అధికారులు, అనధికారులు, స్పోర్ట్స్ లో పాల్గొంటున్న చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనడం నేను ఇప్పుడే చూసా. నేను గతంలో కూడా చాలా పర్యాయములు ఇక్కడికి రావడం జరిగింది. నా యొక్క నియోజకవర్గంలో 9th బెటాలియన్ ఉండడం కూడా నాకు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా గతంలో ఇక్కడ సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి తార్ రోడ్లు కానీ, ఇంకా ఏమైనా స్విమ్మింగ్ పూల్ కూడా స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా అవసరం అయితే నాకు తెలియజేసిన వెంటనే ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవన్నీ కూడా చేస్తాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో జిల్లా పరిషత్ నుంచి 4 బోర్లు ఇచ్చాము ఇక్కడ. అదేవిధంగా సీసీ రోడ్లు మంజూరు చేసినాం. ఒల్లివేట్ నుంచి బెట్టాల వరకు సార్ రోడ్డు వేసినప్పుడు చాలా ఘోరంగా ఉండింది. ఇప్పుడు ఈ రోడ్లో వస్తుంటే అది చిత్తూరు కాళహస్తి కిందకి వస్తుంది. ఆ రోడ్డు కూడా ఇప్పుడు నేను సుధీర్ రెడ్డికి చెప్పి దాన్ని కూడా ఏం చేయే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం.
ఇంకా మీ అవసరాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇన్ని కూడా ఏర్పాటు చేస్తాం, చేయించేట్టు ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎలాంటి పనులు జరగవు. గతంలో చేసినట్టు పాపాలు ఈరోజు మనం అన్ని కూడా బయలుదేరి చేస్తా ఉంది. గతంలో ఆ 5 సంవత్సరాలు తప్పు జరగకుంటే ఈరోజు మన స్టేట్ ఎక్కడ ఉండేది. గతంలో చెప్తా ఉండేవాడు బాబు గారు 2020 విజన్ అన్నాడు, జరిగింది. 2047 విజన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు. మన వాళ్ళు అనుకోవచ్చు బ్రహ్మాండంగా హైదరాబాద్ అన్ని డెవలప్ అయినాయి, మనం డెవలప్ కాలేదని. గతంలో చంద్రబాబు నాయుడే హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. ఈ రోజు హైదరాబాద్కి వెళ్తే మన ఎక్కడో అమెరికాలో ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కసిగా అదే విధంగా పనిచేసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు పాటుపడుతూ ఉన్నాడు. ముఖ్యంగా పేదలకు లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందులో భాగమే ఈ చదువు ఎడ్యుకేషన్ కూడా లోకేష్ బాబు బాగా ముందు తీసుకెళ్ళాలి. ప్రతి ఇంట్లో పేదమైనటువంటి చేయాలంటే వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటే మంచి జాబ్లో వెళ్తే ఆ పేదరికం ఉన్నటువంటి కుటుంబం కూడా మరి మంచి పొజిషన్ వస్తామని చెప్పనేది మన ముఖ్యమంత్రి ఆలోచన, నారా లోకేష్ బాబు ఆలోచన కూడా. అందుకని ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ పిల్లలు చదివించాలి. వాళ్ళు పెద్ద మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలి. ఈ రాష్ట్రం పేదలకు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే మన ముఖ్యమంత్రి ఆలోచన. అందుకని ఈరోజు లోకేష్ బాబు కూడా హాస్టల్లో కూడా వాళ్ళు ఆరోగ్యం ఉండాలంటే మంచి ఆహారం పెట్టాలి అని అన్ని కూడా నంబర్ 1 క్వాలిటీగా మెనూ ఇస్తున్నాడు. రేపు జనవరి 1 నుంచి అన్ని స్కూల్స్ కూడా మెనూ ఇచ్చి ఆ మెనూలు ఏమైతే ఇస్తారో అదే ఫుడ్ పెట్టాలి వాళ్ళకి. ప్రతి ఒక్కటి కూడా చూసి ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. బయట వాళ్ళ బిడ్డలు కాదు, మన బిడ్డలే. వాళ్ళకి మంచి ఆహారం పెట్టి వాళ్ళు పుష్టిగా ఉంటే బాగా చదువుకుంటారనే కాన్సెప్ట్తోనే మరి రోజు లోకేష్ బాబు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, మన రాష్ట్రానికి మంచి పేరు రావాలి అని చెప్పని కోరుకుంటూ ఈరోజు మన బెటాలియన్ పిలిచినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గేమ్స్ ఫస్ట్ నుంచి మంచి ఆహారం అందిస్తున్నాడు. మా పిల్లలకి షూ కావాలన్నా డ్రెస్సులు కావాలన్నా అవి కూడా తొందరలు వెళ్ళిపోతా ఉన్నారు. బయట వాళ్ళు బిడ్డలేదు ఒకటి కాదు, మన బిడ్డలేదు ఒకటి కాదు అనే దృష్టిలో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చక్కటి ప్రజలకు సేవ చేస్తారు సార్. ఎస్టీఆర్ఎఫ్ టీమ్ సార్ ఇది. కబడ్డీ విన్నర్స్ అలాగే కబడ్డీ రన్నర్స్ హెచ్సి 142, హెచ్సి 470, 740, పీసీ 250, పీసీ 775, పీసీ 373, పీసీ 737, పీసీ 1326, హెచ్సి 590. కబడ్డీ రన్నర్స్ సి కంపెనీ సార్. మీరు అన్ని విధాల శాంతి భద్రతల విధంలో ఉంటూ రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారు సార్. చక్కటి ప్రతిభను కనబరుస్తున్నారు సార్.
ముందుకు వెళ్ళి అన్ని విపత్తులలో పాల్గొని ప్రజల ప్రాణాలను కాపాడుతూ రాష్ట్రానికి సార్ మీరు అన్ని శాంతి భద్రతల విధులలో ఎటువంటి కష్టాన్నైనా ఎదిరించి కోవిడ్ సమయంలో కూడా అన్ని రకాల విధుల్లో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు సార్. క్రికెట్ విన్నర్స్ నెక్స్ట్ సి కంపెనీ క్రికెట్ విన్నర్స్ RSA మల్లికార్జున్ సార్, PC 607, PC 349, PC 250, PC 736, PC 1038, PC 551, PC 373. క్రికెట్ టీం రెడీగా ఉండాలి సార్. మీరు సి కంపెనీ సార్ అన్ని రకాలైనటువంటి శాంతి భద్రతల విధుల్లో పాల్గొంటారు సార్. చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి వారు విధి నిర్వహణలో ఎటువంటి వేషిజాలు లేకుండా పనిచేస్తారు సార్. క్రికెట్ రన్నర్స్ SDRF రావాలి సార్. RSI ప్రశాంత్ కెప్టెన్ గారు, అలాగే PC 460, 773, 132, 447, 573, 927. సార్ రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం సార్ ఇది. అన్ని రకాలైనటువంటి 3లో వచ్చినటువంటి వరదల్లో కూడా చక్కటి ప్రతిభ కనబరిచారు సార్. అదేవిధంగా విజయవాడ విధుల్లో కూడా విజయవాడలో వచ్చినటువంటి తుఫానుల్లో కూడా అందరికీ సహాయ సహకారాలు అందించి అందరి మండలంలో పొందారు సార్. ఇది SDRF టీం సార్. అదేవిధంగా టగ్ ఆఫ్ వార్ SDRF టీం టగ్ ఆఫ్ వార్ కూడా ఉంది సార్. టగ్ ఆఫ్ వార్ 1379, 411, 530, 432, 449, 599, 426. సార్ మేము శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, విజయవాడ నుంచి తూర్పుగోదావరి, పశ్చిమ టగ్ ఆఫ్ వార్ విన్నర్స్ ఫస్ట్ ప్లేస్ సార్. వీరికి టగ్ ఆఫ్ వార్ ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు చక్కని ప్రదర్శన కనబరిచి మొదటి స్థానాన్ని కైవచ్చుకున్నారు సార్. మీరు విపత్తుల పరిస్థితుల్లోనే కాకుండా శాంతి భద్రతల విషయంలో కూడా మనకు సహాయ సహకారాలు ఉంటారు సార్. మీరు మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీసులో భాగమే సార్. అదేవిధంగా హెడ్ క్వార్టర్ కంపెనీ టగ్ ఆఫ్ వార్ రన్నర్స్ అంటే సెకండ్ ప్లేస్ FC 381, 835, 661, 1089, 1040. వీరు టగ్ ఆఫ్ వార్ సెకండ్ ప్లేస్ సార్. వీరు హెడ్ క్వార్టర్స్ నుండి అన్ని రకాలైన విధులు నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలో అంతర్రాష్ట్ర ఎలక్షన్లకు కూడా వెళ్ళొచ్చారు సార్. అన్ని కంపెనీలకు సహాయ సహకారాలుగా ఉంటారు సార్. హెడ్ క్వార్టర్ కంపెనీ సార్. వీరు టగ్ ఆఫ్ వార్ రన్నర్స్ గా పిలవడం జరిగింది సార్. అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ మెన్ ARS 845, 228. దీని తర్వాత 1038, 607 సెకండ్ ప్లేస్. మీరు కూడా రావాలి సార్, ఫస్ట్ తొందరగా రావాలి. చిల్డ్రన్స్ కూడా రెడీగా ఉండాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ వచ్చిన వారు 100 meters రన్ 290, 189, 224. 100 meters run first place 290, 100 meters run first place 290, 189 second place 224, third place 100 meters పరుగు పందెంలో వీళ్ళు మొదటి 2, 3 స్థానాలు కైవచ్చుకున్నారు సార్. అదేవిధంగా 200 meters రెడీగా ఉండాలి. 200 meters 291 సార్. సెకండ్ ప్లేస్ సార్ 323 రాజ్ కుమార్. థర్డ్ ప్లేస్ సార్
త్వరగా రావాలి. 4x100 రిలే 482, 280, 224, 290, 170, 291, 427, 573, 1035, 266, 189, 323. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ 482, 280, 224, 290. మీరు 100 మీటర్స్ లో ఫస్ట్ ప్లేస్ సార్. 54.50 సెకండ్ సార్. సెకండ్ ప్లేస్ 170, 291, 427, 573. మీరు 54.80 సెకండ్ ప్రదర్శనతో 4x100 రిలే చక్కగా ప్రదర్శించారు సార్ మీరు. అదేవిధంగా నెక్స్ట్ హై జంప్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. హై జంప్ హెచ్సి 482 రాజగోపాల్, హెచ్సి 381 శ్రీనివాసులు, పిసి 587 కిరణ్ కుమార్ సార్. 482 రాజగోపాల్ గారు సార్. హెడ్ క్వార్టర్ కంపెనీ మీరు ఎంటీ గ్రూప్ మంది పనిచేస్తారు సార్. మీరు 1.50 మీటర్లు ఫస్ట్ ప్లేస్ సార్. అదేవిధంగా చక్కగా 4x100 రిలే తీసుకుంటున్నారు సార్. అద్భుతమైనటువంటి ప్రదర్శన సార్. నెక్స్ట్ రావాలి. రండి ఫోటోలు రండి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ చెప్పాం. మీరే తీసుకున్నారు. 100 మీటర్స్ 4x100 రిలే ఫస్ట్ ప్లేస్. ఫోటో దిగండి. ఫోటో దిగిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ వస్తుంది 4x100 రిలే. కంపెనీ సార్. థర్డ్ ప్లేస్ రెడీగా ఉండండి. 1035, 266, 189, 323. థర్డ్ ప్లేస్ రెడీగా ఉండండి. నెక్స్ట్ హై జంప్ వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. ఫోటో తీసుకోండి. రావాలి తొందరగా ఫోటో తీసుకోవాలి. థర్డ్ ప్లేస్ 1035, 266, 189, 323. హై జంప్ 482, 381, 587 ముగ్గురు రావాలి. 482 రాజగోపాల్ సార్. హెడ్ క్వార్టర్ కంపెనీ. హై జంప్ 1.50 మీటర్లు సార్. ఫస్ట్ ప్లేస్. ఫోటో కంప్లీట్ అయిన తర్వాత హై జంప్ స్టార్ట్ అవుతుంది సార్. పిల్లలు నెక్స్ట్ పిల్లలు ఫస్ట్ ప్లేస్ హై జంప్ 50 మీటర్లు. అదేవిధంగా సెకండ్ ప్లేస్ 381 శ్రీనివాసులు సార్. హెడ్ క్వార్టర్ కంపెనీ ఆర్మర్ గ్రూప్ సార్. 1.45 మీటర్ సార్. సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ 587 కిరణ్ కుమార్ ఎస్టీఆర్ఎఫ్ సార్. 1.42. సార్ చిల్డ్రన్స్ 100 మీటర్ దానయ్య సన్ ఆఫ్ రవి. ఫస్ట్, సెకండ్, థర్డ్. అదేవిధంగా 100 మీటర్స్ 15 years బిలో ఆర్ కార్తిక్, ఏ అభిషేక్, ఎం సాయి. ఫస్ట్ ప్లేస్ కార్తిక్, సెకండ్ ప్లేస్ అభిషేక్, థర్డ్ ప్లేస్ ఎం సాయి. 100 meters below 9 years ఆదిత్య
ఫస్ట్ ప్లేస్, అక్షర సెకండ్ ప్లేస్, మహిమా తేజ థర్డ్ ప్లేస్. అదేవిధంగా 100 మీటర్స్ రెడీగా ఉండాలి. ఆదిత్య ఫస్ట్ ప్లేస్, అక్షర సెకండ్ ప్లేస్, మహిమా తేజ థర్డ్ ప్లేస్. 100 meters 15 years below, Harini first place, CH Sharon second place, Lasya third place. సార్ ముఖ్య అతిథి గారిని మరియు ప్రీతమ కమాండెంట్ గారిని ఆడిట్ అయిన తర్వాత క్రెడిట్ కంప్లీట్ అయిన క్రెడిట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లాగ్ బేరర్స్ ఈ యొక్క యూనిట్ పతాకాన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఈ యొక్క ఫ్లాగ్ బేరర్స్ ఆ యొక్క పతాకాన్ని శ్రద్ధగా తీసుకువచ్చి మన ముఖ్య అతిథి అయినటువంటి మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ సార్కి వినయంతో అందించడం జరుగుతుంది సార్. సార్ దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. మేము ఈ యొక్క స్పోర్ట్స్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పూర్తయిన సందర్భంగా ఈ యొక్క పతాకాన్ని తీసి మీకు క్రమ పద్ధతిలో హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం సార్.
ఆర్ఎస్ రాంబాబు గారు ఇచ్చేస్తున్నారు. సార్ మన ప్రీతమ కమాండెంట్ సార్ ఫ్లాగ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు సార్. Hand over the flag, safe custody. Again, move flag. Next close. Meeting, safe unit. తర్వాత స్పోర్ట్స్ మీట్ వరకు జాగ్రత్త తర్వాత స్పోర్ట్స్ మీట్ వరకు జాగ్రత్తగా ఉంచమని మన ప్రియతమ నాయకులు మన కమాండెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ యొక్క ఫ్లాగ్ ని మన కమాండెంట్ వారు వినయంగా తీసుకొని భద్రపరచడం జరుగుతుంది సార్. ఒక్క నిమిషం. నెక్స్ట్ కబడ్డీ ఆడే సమయంలో వర్షం స్టార్ట్ అయింది. అయినా మన మీద ఉన్నటువంటి చల్లటి చూపుతో వర్షం కూడా ఆగింది. అదేవిధంగా జరుపుకోవడం కోసం క్యాంప్ ఫైర్ ప్రారంభిస్తున్నారు. అందరి కర్రలతో ఈ యొక్క క్యాంప్ ఫైర్ ప్రారంభించబడినది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా లెమన్ అండ్ స్పూన్ ఈవెంట్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. అదేవిధంగా మ్యూజికల్ చైర్స్ రెడీగా ఉంది. అదేవిధంగా మ్యూజికల్ చైర్స్ కి మ్యూజిక్ రెడీగా పెట్టుకోవాలండి. డీజే వారు మ్యూజికల్ చైర్స్. అదేవిధంగా లెమన్ అండ్ స్పూన్ ఈవెంట్ స్టార్ట్ చేయండి. లెమన్ అండ్ స్పూన్ ఈవెంట్ సార్. లెమన్ అండ్ స్పూన్ రెడీ ఫర్ యూనిట్. లెమన్ అండ్ స్పూన్ రెడీ సార్. లెమన్ అండ్ స్పూన్ ఈవెంట్ లేడీస్. లెమన్ అండ్ స్పూన్ స్టార్ట్ అవుతుంది సార్. లెమన్ అండ్ స్పోర్ట్స్ మీట్. లెమన్ అండ్ స్పూన్ అండ్ లెమన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్. మెమోటోతో సత్కరించి, సాలువతో సత్కరించి మెమోటో సహకరిస్తున్నారు సార్. ఈ యొక్క యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 క్లోజింగ్ సెరమనీకి విచ్చేసినందుకు, మీ యొక్క చల్లని చూపు మా మీద ఉన్నందుకు మా కుటుంబ సభ్యుల తరఫున, మా బెటాలియన్ అధికారుల తరఫున మీకు నమస్సుమాంజలి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు కోరి ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా 8th బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ శ్రీ ఎంఎల్ మనోహర్ సార్ కి మెమోటో బహుకరించవలసిందిగా కోరుచున్నాం సార్. అదేవిధంగా బి ఆనంద్ ఖన్నా సార్ అసిస్టెంట్ కమాండెంట్ సార్ వారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా విజయ్ ఆనంద్ డిఎస్పీ గారికి బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్
మహేష్